ఇక్కడ సార్ జరా అందరం వచ్చి చూడండి. సతీష్ గారు ఇది సార్ మన ఉన్న ఎండలుగా వచ్చిపోతున్నాం అన్నమాట. నీడకుండే రోడ్డు నీడ ఉంటుంది. మనం మంచిగా ప్రాపర్గా తీసుకుందాం. దాన్ని కూడా త్వరలోనే ఇక్కడ మన ఫాదర్ బాలయ్య నగర్లోకి తేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఒకటి గవర్నమెంట్ సీజ్ చేసిన పార్క్ అండ్ బిల్డింగ్ అక్కడ ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ని అంతకుముందు అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సబ్సిక్వెంట్గా తోళ్ళ కార్ఖానా అనే అదేదో ఒక ఏరియాలో 4 ఎకరాలు మన ప్రభుత్వ భూమి వివిధ వ్యక్తుల దగ్గర అది అంటే కబ్జాకు గురై ఉన్నది. దాంట్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తేయడానికి కూడా మనము వినతి పత్రం గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒకటి ఏంటంటే గతంలో మన పార్కులు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జాలకు గురైనాయి. వాటిని ఎంతవరకు అయితే అంతవరకు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాం. రీసెంట్ ఉదాహరణ ఏంటంటే రెడ్డి ఎన్క్లేవ్లో ఒక 2500 గజాలు శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు చొరవ తీసుకొని మేమందరం కలిసి ముందుకెళ్ళి కమిషనర్ గారిని హైదరాబాద్ని కలిసినందుకు అక్కడ 2500 గజాలను కూడా తీయడం జరిగింది. ఇంకా ఎటువంటి మీకు లక్కీ ఏంటంటే మీరు కాలనీ వాసులు చైతన్యంగా ఉండి ఇక్కడ పార్కులు కాపాడుకున్నారు. కానీ కొన్ని ఏరియాలలో అయితే పార్కులు కూడా కబ్జాకు గురైన సందర్భాలు అనేక అల్వాల్లో ఉన్నాయని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నీళ్ళకు సంబంధించి ఈ పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరత్ర ఏ రకమైన సమస్యలు ఉన్నా నేను కూడా ముందుండి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము త్వరలోనే ఒక 2-3 గుడ్ న్యూస్ వినబోతున్నాం. మన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మన టిమ్స్ హాస్పిటల్ నుంచి మన అల్వాల్ లోపలికి వచ్చేటప్పుడు దాని టెండర్ ప్రక్రియ అయిపోయింది. అక్కడ 6/3 ఒక అడిషనల్ వెంట్ అంటే ఆర్యూబీ రావడం జరుగుతుంది. దాంతో చాలా మటుకు ట్రాఫిక్ ఇబ్బందులు మనకు ఆ మెయిన్ రోడ్ మీద అంటే మన లయోలా కాలనీ నుంచి టిమ్స్ హాస్పిటల్ వరకు లయోలా కాలేజ్ నుంచి అక్కడి వరకు మనకు అవన్నీ కూడా తీరబోతున్నాయి. ఇంకా వివిధ కార్యక్రమాలు మనకు త్వరలోనే తుర్కపల్లి దగ్గర కూడా ఒక ఆర్యూబీ అందుబాటులోకి వస్తుంది. మిగతా ఆర్యూబీలలో వర్క్స్ అంటే వివిధ స్థాయిల్లో ఉన్నాయి. వాటిలో ఎన్ఓసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లయోలా దగ్గర బిహెచ్ఎల్ కాలనీ దగ్గర ఆ యొక్క ఆర్యూబీకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసీలు ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అది ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. ఇంకా ఇతరాతర మన దగ్గర phase 2 మరియు భారతీనగర్ సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రావడం మరియు కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఇంకా 134 డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారితో కలిసి ఖచ్చితంగా అన్ని ప్రజలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తున్నాను. పార్కులు ఇనాగ్రేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే 134 డివిజన్ సంబంధించినంత మటుకు మాకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మాకు ఒక అద్భుతమైన నాయకురాలు ఇక్కడ గత 10 ఏళ్ళగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్న ఘనత మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారిది. ఎందుకంటే ఎప్పుడు చూస్తాను నేను అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు కానీ ఒక నాయకురాలు కానీ ఎలా ఉండాలనో
మాకు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు శాంతి గారు. సో అటువంటి నాయకురాలతో కలిసి పనిచేయడం మాకు కూడా ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలో ఎప్పుడొచ్చినా అన్న ఈ పనులు ఉన్నాయి, ఎట్లా చేద్దాం, జడ్సీ దగ్గరికి ఎప్పుడు పోదాం, కమిషనర్ దగ్గరికి ఎప్పుడు పోదాం, ఈ వర్క్స్ని ఏ విధంగా కంప్లీట్ చేద్దాం అనుకుంటూ రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ముందుకెళ్తున్న నాయకురాలు ఆమె. ఉన్నంతకాలం నాకు తెలిసి కాలనీలలో ఎటువంటి ఇబ్బంది మాకు ఒక మంచి పార్క్ తెచ్చిచ్చారు. We are so proud to have a park now in our colony. రాజశేఖర్ రెడ్డి గారు అండ్ కార్పొరేటర్ విజయసాయిరెడ్డి నగర్ కాలనీ వాసుల కాలనీకి వచ్చి ఫేజ్ 2లో ఆయన ఓపెనింగ్ చేయడం జరిగింది. అందరూ మా కాలనీ వాసులందరూ ఆయనకి ఆహ్వానం పలికి తప్పకుండా ఆయనకి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. మా కాలనీ కూడా కొన్ని డెవలప్మెంట్స్ అన్నీ అడిగాం ఆయన్ని, ఆయన అన్నీ ఓకే అని అన్నారు. డెఫినెట్గా చేయిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు మా కాలనీకి వచ్చి మాకు ఉన్న ఈ పార్క్ని డెవలప్మెంట్ చేసిన గొప్పతనము చేసిన కృతజ్ఞత మా కార్పొరేటర్ గారికి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు మా కాలనీకి మొదటిసారిగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము మాకున్న కొన్ని గ్రీవెన్సెస్ సార్తో వినిపించడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించి మీకు అన్నీ చేస్తారని హామీ ఇచ్చారు. సో దానికి మా తరఫున, మా కాలనీ వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.